హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదే నార్మలైజేషన్. సో లాస్ట్ టైం టెట్ నిర్వహించినప్పుడే చాలా విమర్శలకు గురైనటువంటి అంశం అండి ఇది. అంతేకాకుండా చాలామంది అభ్యర్థులు నష్టపోయినటువంటిది ఈ యొక్క నార్మలైజేషన్ దగ్గరే. మరి దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రకటన అయితే ఉంది. క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అందరికీ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి ఇంకా అప్రాక్సిమేట్లో ఒక 15-20 డేస్ మాత్రమే ఎగ్జామ్స్కి టైం అయితే ఉందండి. సో మరి ఈ టైంలో మనము ఎగ్జాక్ట్లీగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అంటే మోడల్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. గ్రూప్ 4 కోసము టాప్ 15 మోడల్ పేపర్స్ అండ్ టాప్ 50 కంటెంట్ మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నామండి. కేవలము 150 రూపాయలకు మాత్రమే. యాక్చువల్గా అయితే 300 రూపాయలు, కానీ 150కి అందిస్తున్నాము ఆఫర్లో భాగంగా. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అయితే పర్ఫెక్ట్ మెటీరియల్ అండి. 15 మోడల్ పేపర్లు, 20 ప్రాక్టీస్ పేపర్లు, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్. యాక్చువల్గా ఇది 250, కానీ ఆఫర్లో భాగంగా 150కి అందిస్తున్నామండి. తీసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇకనైనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. 1 అవర్ కూడా మిస్ చేయకుండా చదువుతూనే ఉండండి. ఇప్పుడు ఎంత బాగా చదివితే మనము క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే మన కాంటాక్ట్ నెంబర్ 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మెసేజ్ కూడా చేయొచ్చు నాకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే టెట్లో నార్మలైజేషన్ విధానం. ఆగస్టులో జరగబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నట్లుగా పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో టెట్ 2022 ఆన్లైన్ పరీక్షల విధి విధానాలను ఇప్పటికే ఏపీ టెట్ APPSC.in వెబ్సైట్లో ఉంచామన్నారు. పరీక్ష జరగడానికి కొద్ది రోజుల ముందు నార్మలైజేషన్ పూర్తి విధి వివరాలను వెబ్సైట్లో ఉంచనున్నట్లుగా తెలిపారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్షను కొన్ని రోజుల పాటు జరిగితే ఆయా రోజుల్లో కొన్ని ప్రశ్నపత్రాలు కష్టంగా, కొన్ని సులభంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సగటు మార్కులను కేటాయించడం జరుగుతుంది. ఈ అంశంలోనే త్వరలో స్పష్టత ఇవ్వబోతున్నట్లుగా మనకైతే తెలియజేశారు. అంటే ఈ నార్మలైజేషన్ ద్వారా మెయిన్గా నష్టపోవడం ఏంటి అంటే ఇది షిఫ్టుల వారీగా జరుగుతుందండి. ఓకేనా, షిఫ్టుల వారీగా ఒక షిఫ్ట్, మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటే ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్. ఈ విధంగా 16 షిఫ్ట్లు కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా, మరొక షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్ అనేది హార్డ్గా రావడం ద్వారా మరి అభ్యర్థులైతే నష్టపోయే అవకాశాలు కాదు, లాస్ట్ టైం అలాగే జరిగింది. మరి ఏపీ టెట్ వెబ్సైట్లో పరీక్ష విధి విధానాలు, ఆగస్టులో నిర్వహించనున్న ఏపీ టెట్ 2022 ఆన్లైన్ పరీక్షల విధి విధానాలను APTET.APSSF.in పొందుపరిచామని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షల్లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.